ఈరోజు చాలా బాగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా యంత్రాంగానికి, ఐటీడీ అధికారులకు, కలెక్టర్ గారికి, పోలీస్ అధికారులకు, మరి మిశ్ర పరివార్కు నా రామ్ రామ్, మా సోదరుడు స్థానిక ఎమ్మెల్యే బొజ్జు గారికి, బాబురావన్న గారికి, దండవీటలన్న గారికి, అదే విధంగా తిరుపతి గారికి, సక్కు గారికి, మరి మన రాయ్ సెంటర్ పెద్దలు, సాడిమేళ్ళు, పటేళ్ళు అందరికీ కూడా, చూనా గారికి, మన మలేషం గారికి, గజేందర్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఆదివాసీ సోదరులకు, సోదరిమణులకు, ఆదివాసీ సాంప్రదాయాలకు సపోర్ట్ గా ప్రచారం చేస్తున్నటువంటి మా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, జై రామ్ రామ్ తెలియజేస్తా ఉన్నాను. నేను నాగోబా జాతర పెంతగా వాగు దాయ్ బాయ్ సోరియల్ దార్యం సేల తక్కర్ తాదా తమ్ముకున్ ఇగే వాకు సందురికు నావా దహబోటన రామ్ రామ్, జై నాగోబా. నేను దేశం రాష్ట్రం నాగా నేకి మంత ఇకైతే మా గోండ్వాన ఆదివాసీ ప్రపంచాన జాతిగానే నేకి ఆచార్ విచార్ మాంత మావా పెంటర్ దత్తి కోడ్ సెలెన్స్ నెలెన్స్ పుట్నకేన్ బండ ఏ కేడ పుంగర్ కాయ మర్ర ఆకి జీవ జన్మ గుట్ట లొత్తి మావాంగ్ కాయ పెంకు ఇన్కున కాపాడాలే మావ తండ్రి బాధ్యత మంతా మావ నేటి మావ పేర్ మాటే మందాన భూలే మాయమట్ ఇంజిర్ నావ కోరిక మావూర్ కండీర్ వెళ్ళే సడన్ హర్యానా కరిసి మావ సంస్కృతి సాంప్రదాయ గోష్ఠిమతిన్ నేకితున్ సెట్ సగతున్ లీకేసి భవిష్యత్తున్ ఇరాన్ ఇంజర్ నావ దిల్ వేయింత మరాఠ ఉంది మందన రాజ్ మావ మాకే మదంత. నేను మా ఆదివాసీ సంస్కృతి ప్రకృతి మంద ఇద్దకే మావ నేతి మత్త ఇంజే వేయిచే నావ రామ్ రామ్, జై నాగోబా, జై ఆదివాసీ, జై కొమరంభీం. అందరికీ నమస్కారం. నేను కొంచెం ప్రయత్నం చేసిన, వాస్తవానికి సంస్కృతి సాంప్రదాయాలు యాస భాష పోయింది అనడానికి, మరి వరంగల్లో ఒక ఆదివాసీ కుటుంబంలో పుట్టిన నేను, నా యొక్క భాష కనుమరుగైపోయింది. భాష అక్కడ లేదు. కోయ భాష కొమ్ముడు చేసిన పిల్లలు మాట్లాడుతున్నారు ఖమ్మంలో కొంచెం, కానీ వరంగల్లో మొత్తం పోయింది, కనుమరుగైపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ భాష మన గోండ్వాన కోయతూరు భాష ఉంది, కోయతూరే అంటారు. మా దగ్గరికి వస్తే మమ్మల్ని కోయ అంటారు, గోండు అంటారు. మరి రకరకాల పేర్లు పెట్టిన అంతిమంగా ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ఒకటే. ఇక్కడ బాబురావన్నది చూస్తే 5వ గోత్రం, నాది కూడా 5వ గోత్రం. మరి 5వ గోత్రంలో తాబేలు పూజిస్తాం, తాబేలు తినరు. అట్లనే ఇక్కడ మన ఆదివాసులు పంచభూతాలను పూజిస్తారు, ప్రకృతిని ఆరాధిస్తారు. కాబట్టి దయచేసి మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మన ఆచారాలు సాంప్రదాయాలు, మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి సంపద ఏదైనా ఉంది అంటే ఇవే. వీటిని కాపాడుకోవడం మూలంగానే మన జాతుల యొక్క ప్రత్యేకత ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి అప్పుడే ప్రత్యేక ఫండ్స్ కానీ ప్రత్యేక గుర్తింపు కానీ ఉంటది. ఆ రోజు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ మావే నాట్ మావే రాజ్ అనే విధంగా 5th షెడ్యూల్ 6th షెడ్యూల్
8th షెడ్యూల్ అని ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేక స్వయం ప్రతిపత్తించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు వారితో ఆ రోజు చర్చలలో ఉండి మరి రాజ్యాంగం ఆమోదంలో ప్రత్యేకంగా కృషి చేసినటువంటిది కూడా ఇందిరాగాంధీ గారి తండ్రి, ఈ దేశ మొదటి ప్రధాని నెహ్రూ గారు కూడా ఆదివాసుల కోసం ఇవన్నీ ఉండాలి అని ప్రత్యేకంగా చేర్పించినటువంటి మహనీయుడు. అదే విధంగా ఈ రోజు ఒక మనం దర్బారు నిర్వహించుకుంటున్నామంటే మరి 1942లో ఆస్ట్రియాలో పుట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడనే పెరిగి ఇక్కడే పనిచేసి భార్య భర్తలు ఇద్దరు మార్లవాయిలో నికర నివాసం ఏర్పాటు చేసుకొని నేను మరణిస్తే నా అస్థికలు నా ఆనవాళ్ళు నేను పనిచేసినటువంటి ఆదివాసీ దగ్గరే ఉండాలని మార్లవాయిలో సమాధి చేయబడినటువంటి భార్య భర్తలు ఎంఎన్ గారు మరి వైఫ్ ఎలిజబెత్ గారు మరి ఎంత గొప్ప వాళ్ళు మన ఇంత దూరం వచ్చి మన కోసం పనిచేసారు. వారు పెట్టినటువంటి ప్రతిపాదనతోటి ఆ రోజు నుంచి 42 తర్వాత నుంచి మరి ఆదివాసులకు అధికారులు దొరకాలంటే కష్టమైతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కలుసుకునేది ఎక్కడ, ఈ జాతర కాడ కలుస్తారు. కాబట్టి అక్కడనే ఈ దర్బార్ పెట్టాలని వారి సూచన మేరకు ఎంఎన్ఆర్ గారి యొక్క సూచన మేరకు ఈ రోజు ఈ దర్బార్ అనేది వస్తా ఉంది. ఈ రోజు కొన్ని ఊళ్ళలో రోడ్లు రావచ్చు, సౌకర్యాలు రావచ్చు, కానీ దాని ఆనవాయితీగానే ఇది వస్తుంది. ఆనవాయితీగా కాకుండా ఖచ్చితంగా ఒక మ్యాండేట్ గా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఇంకా నిర్వహిస్తాం, ఇంకా పటిష్టం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా మరి మొన్న జాతర మొదలైన రోజే శుభాకాంక్షలు తెలియజేసి మిశ్రమ వారికి నాగోబా జాతరకు వచ్చే భక్తులకన్నీ కూడా ఏర్పాటు చేయండి అని అధికారులను ఆదేశించడం జరిగింది. వారు కూడా దాదాపుగా 2-3 సార్లు ఇక్కడికి వచ్చి మరి నాగోబా తల్లి యొక్క దీవెన తీసుకున్నారు, మిశ్రమ వంశస్థుల యొక్క దీవెన తీసుకున్నారు. వారి నోటి వాక్యం మేరకు గత అంతకుముందు జాతరలో రాత్రి 1 గంటకు వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయితే పో అని మరి మన పెద్ద మనిషి ఇక్కడ నుంచి దీవించిన దేవుళ్ళు పూజారులు. నెక్స్ట్ జాతరకు ఆయన ముఖ్యమంత్రి అయినా మేము మంత్రులు ఆయన ఇక్కడికి వచ్చినాం. అది మన తల్లుల యొక్క మన నాగోబా యొక్క పవర్ఫుల్ అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మొన్ననే మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా తొందరలోనే పరిష్కరిస్తే ప్రతి ఊరికి రోడ్డు కానీ మరి ఇల్లు కానీ ఉద్యోగ అవకాశాలు, కోరుకున్న పట్టాలు, కరెంట్, విద్యుత్, బోర్లు ఇవన్నీ కూడా వేయాలని వారు కూడా చాలా తపనతో ఉన్నారు. తప్పకుండా ఈ వారం రోజులలో మేము కూడా హైదరాబాద్ లో మరి ట్రైబల్ ఎమ్మెల్యేల అందరం మీటింగ్ పెట్టుకొని ప్రత్యేకంగా ట్రైబల్ సమస్యల మీద, ఆదివాసుల సమస్యల మీద ఒక తీర్మానంతో తొందరగా బడ్జెట్ కేటాయించుకొని అవన్నీ కూడా ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ మరి రోజు ఇది రాజకీయం కాదు, కేవలం మన ఆచార సాంప్రదాయ విశ్వాసంతో కూడుకున్నటువంటి ప్రజా దర్బారు. కాబట్టి మేము ఒక ఆదివాసీ బిడ్డలుగా రావాలి అనే ఉద్దేశంతో వచ్చినాం. ఈ రోజు మన వాళ్ళు చాలా మంది మన ఈ జాతి అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. మరి మన కట్టు కొట్టు మన మాట మాట్లాడడానికి కూడా వెనుకాడతారు. కాబట్టి దయచేసి మేము భాష కోల్పోయి చాలా బాధపడుతున్నాం వరంగల్లో. మరి ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు నేర్చుకొని కొంత మాట్లాడే ప్రయత్నం చేసినా తప్పకుండా ఎవరి సంస్కృతి వాళ్ళకే ఉంటది. నేను ఎవరిని కించపరచను. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటది, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క సాంప్రదాయం, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క విశ్వాసం, నమ్మకం ఉంటది. మనది మనం కాపాడుకోవడమే మనం పూర్వీకులకు, మన ముత్తాతలకు మనం ఇచ్చే ఘనమైన గౌరవం. ఇది గొప్ప సంస్కృతి. మన ఇళ్ళల్లో ఆడవాళ్ళని కష్టపెట్టే విధానం లేదు. మన ఇళ్ళల్లో ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పెళ్లి చేసే సిస్టమ్ లేదు. అదనంగా ఆడవాళ్ళకే పెళ్లి డబ్బులు ఇచ్చి, ఇప్పటికి కూడా ఇక్కడ ఉంది కదా 12 రూపాయలు ఇచ్చి 12 రూపాయలు ఎదురిచ్చి పిల్లలు తీసుకొచ్చుకొని పెళ్లి చేసే సంస్కృతి ఉంది. కాబట్టి కట్నాలు, కానుకలు ఇట్లాంటి కల్చర్ లేదు. దయచేసి అది నేర్చుకోవద్దు. మనం ఆడకూతురు పుట్టి పెరిగి మరి సొంత ఇల్లు వదిలిపెట్టుకొని మన ఊరికి వచ్చేటప్పుడు మనము ఆ ఖర్చు కూడా భరించి పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. కానీ ఈ రోజులలో కట్నం లేకుంటే పెళ్ళే కాని పరిస్థితి వచ్చింది. కానీ కట్నమా మనకు ముఖ్యం, పిల్ల ఈ రోజులలో ఇంకా కొన్ని సంస్కృతులు వచ్చినాయి. అమ్మాయిలు అబ్బాయి లవ్ చేసుకోవడము, ఏదో
డేటింగ్ మీటింగ్ అనేది పెడతా ఉన్నారు. డేటింగ్ మీటింగ్ కాదు, మా దాంట్లో ముందే అబ్బాయి మంచోడా కాదా, పని మంచిగా కాదా అని అమ్మాయి ఇంటికాడ పోయి పని చేస్తాడు, 2-3 నెలలు పని చేస్తాడు. అమ్మాయి కూడా వచ్చి ఇక్కడ పని చేస్తాడు. అన్ని తెలుసుకున్నాకనే పెళ్లి జరుగుతుంది. అది కుటుంబంలో, అంతేనా? కుటుంబానికి అందరికీ నచ్చేటట్టుగా మెచ్చేటట్టుగా అది ఒక గొప్ప ప్రజాస్వామిక పెళ్లి విధానం. సో ఇట్లాంటి అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఇవి మనం కాపాడుకోవాలి. ఎదుటి వాళ్ళది ఎంత గొప్పదిన్నా వాళ్ళ ఆచారం వాళ్ళది, మనది మన నమ్మకం మనది. కాబట్టి ఎదుటి కూలిని చూసి నక్కలు వాతం పెట్టుకోవడం, నక్కలు చూసి కూలి వాతం పెట్టుకున్నట్టు కాదు, మనది మనం కాపాడుకోవడమే ఒక ప్రత్యేకత. ఇవాళ ఆదివాసీల సంబంధాలు ఎట్లుంటాయి అంటే ఇంటర్నేషనల్ మైడ్గా ఉంటాయి. ఇవాళ డోలి ఇప్పుడు కొట్టింది ఇక్కడ గోండు కల్చర్లో డోలి ప్రధాన పాత్ర. కోయర్ ప్రాంతం అట్లనే ఉంది, ఛత్తీస్గఢ్ అట్లనే ఉంది, మహారాష్ట్ర అట్లే ఉంది, మధ్యప్రదేశ్ అట్లే ఉంది, ఆమె మన అండమాన్ నికోబార్ అట్లే ఉంది. ఇంకో కాడ కూడా వేరే దేశాలలో కూడా ఇదే స్టెప్, ఇదే డోలి కంపల్సరీ. ఆ రాగం కూడా ఒకే రకంగా ఉంటుంది. అది మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ అడవి ప్రాంతాలలో నివసించే ఆదివాసులదంతా ఒక రకమైనటువంటి బంధుత్వం, సంబంధాలు అలాంటివి ఉంటాయి. కాబట్టి దయచేసి మన సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆచారాలు, దేశం, భాష అవన్నీ కూడా కాపాడుకుందాం. తప్పు లేదు. మేమన్నా ఇవన్నీ పెట్టుకుంటే మమ్మల్ని రకరకాలుగా మాట్లాడేది. ఒకప్పుడు గోల్డ్వాన రాజ్యం ఉంది. ఈ రాజ్యంలో ఆడవాళ్ళు రాజరికంగా బతికిరు, ఇవన్నీ వేసుకొని బతికిరు. మరి దొరా పటేల్ వాళ్ళ కుటుంబంలో మరి మన ఊర్లో వాళ్ళే పెద్దరికం ఉంటారు కాబట్టి వాళ్ళ ఆడవాళ్ళు ఇంకా ఎక్కువ నగలు ధరించిండ్రు. కాబట్టి ఇది మా పూర్వీకులు ఇచ్చినటువంటి వేషధారణ. మాది మేము చెప్పుకోవడం, ప్రదర్శించడం మాకేం అవమానం కాదు. ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. కనీసం మన పండుగలకు, మన జాతరలకు, మన పెళ్లిళ్లకు, మనమందరం జమకూడే కాడైనా కూడా మన తాత ముత్తాతలు, మన అమ్మ నాన్నమ్మలు ఇచ్చినటువంటి యొక్క గొప్ప వేషధారణ, భాష, యాస, మరి విధానము, మంచితనం, మనలో మంచితనం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణం ఉన్నది. అందుకని ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా అందరినీ కడుపులో పెట్టుకొని దాచుకున్న చరిత్ర మరి ఆదివాసులకు ఒకప్పటి నుంచి కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు ఆదివాసులకు కావాల్సినటువంటి అనేక సమస్యలు ఇంకా కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి, మనతో పాటు వాళ్ళని ముందుకు తీసుకురావాలి అనేటువంటి భావజాలం ఉన్నప్పుడే సమాజంలో ఈ అంతరాలు, పేదరికం అనేది పోయి అందరికీ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పని చేయడానికి ఉపాధి అనేది దొరుకుతుంది. కాబట్టి అలాంటి సమాజాన్ని మనం సృష్టించుకోవాలి. ఇవాళ ఆదివాసులలో ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే అందరు మనిషికి చేసి ఆ కార్యాన్ని నడిపిస్తారు. ఒక ఇల్లు కూలిపోతే చుట్టుపక్కల అందరు పోయి ఆ ఇల్లు నిలబెడతారు. ఒక ఇంట్లో పెళ్ళైతుంటే అందరు కూలిపోరు, అందరు పోయి 3 రోజులు 5 రోజుల పని ఉంటే అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి మనందరి బాధ్యత. మన ఊళ్ళో చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండడం, ఆ ఇంట్లో పెళ్ళుంటే అందరు పోయి పని చేయడం, దినం ఉంటే అందరు పోయి పని చేయడం, ఇదంతా ఒక సమిష్టి తత్వం, ఒకే విధానం. మనం అందరం సమానమే అనేది ఆ ఊర్లో అందరు ఒకరికొకరు భరోసాగా ఉంటారు. కానీ రానికి కనుమరుగు అయిపోతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఇప్పుడు భార్య భర్తలు, ఆ భార్య భర్తలు వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళ నలుగురు ఉంటారు. ఆ పిల్లలు పెద్దోళ్ళకి వాళ్ళకి పోతున్నారు, వాళ్ళే ఇద్దరు ఉంటారు. కాబట్టి సమిష్టి తత్వం అనేది ఒక భరోసా ఇస్తుంది, ఒక నమ్మకం ఇస్తుంది. నాకేమన్నా అయినా కూడా నా ఊరంతా నాకు చుట్టూన్నది, నా గూడెం అంతా నాకు వెంబడి ఉంటుంది అనే నమ్మకాన్ని ఇస్తుంది. ఇది ఇందులో ఉన్న గొప్పతనం ఎక్కడ ఉండదు. కాబట్టి మన పూజలందరూ కూడా దయచేసి చాలా గొప్పగా పూజా విధానం నడుస్తుంది, దాన్ని ఇట్లనే కొనసాగించాలి. ఈ రకంగా ముందుకెళ్ళాలి, అభివృద్ధి చేయాలి. వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు ఇద్దాం, ఇంకా వచ్చిపోయిన వాళ్ళకు రవాణా ఇద్దాం, ఏదైనా చేద్దాం. కానీ మనం పూజించే తీరు, అయ్యో మనం ఇన్ని కిలోమీటర్లు నడిచిపోవాలంటే మరి అప్పటి నుంచి నడిచిపోయి వచ్చారు, ఇప్పుడు కూడా మీరు నడుస్తున్నారు.
అట్లాంటిది అది ఉండాల్సిందే. కాబట్టి మనకు అనుగుణంగా మన సుఖానికి అనుగుణంగా మన రీతులు తీరులు మార్చవద్దు. కాబట్టి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నారు. మా అందరికి కూడా ఆదర్శంగా ఉన్న మిశ్రమ వంశస్థులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ జిల్లాలో ఉన్న సమస్యలన్నిటి కూడా తొందరలోనే ముగింపు పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ జై నాగోబా, జై నాగోబా, సందేశం రామరావు. మా పుట్టింటికి మేము వచ్చినాం, మా పూర్వాలు మేము తెలుసుకుంటున్నాం. మా పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప సంస్కృతి, మంచితనము, ప్రకృతిని ఆరాధించడం, పూజించడం, పరాయి శత్రువులను కూడా తీసుకొని గౌరవించేటువంటి ఒక గొప్ప జీవన విధానం ఉన్నటువంటి ఆదివాసీ జీవనంలో మరి రోజు నాగుపాము అంటే ఒక విషము అనేటువంటి పురుగు అనేటువంటి భయం ఉంది. కానీ ఇక్కడ నాగుపాము తల్లికి పూజలు చేస్తున్నటువంటి గొప్ప కల్చర్ ఇక్కడ ఉంది. సో కాబట్టి మేము ఏమంటున్నామంటే మాకు పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, విధి విధానాలు ఎంత ఉన్నత స్థానంలో వెతికినా ఇవి మర్చిపోవద్దు. అందుకనే మా పండుగలకు, మా పెళ్లిలకు, మనందరూ ఒక దగ్గర జమ్మాయి ఒక సాంస్కృతిక ఉద్యమం లాగా ఒక పండుగ జరుపుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం కాపాడుకోవాలి, ప్రదర్శించుకోవాలి. జట్టు పైకి మా నానమ్మను, మా అమ్మమ్మను చూసుకున్నట్టుగా ఉంది. ఈ మధ్య కాలంలో మేము మర్చిపోతున్నాము. మా ముత్తాతలు, మునిమను, మా మునమ్మలు మేము చూడలే, కానీ మా నానమ్మను కూడా నేను చూడలేకపోయినా. కాకపోతే మా వాళ్ళు ఇట్లుంటుంటారు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది మా నానమ్మ అట్లాంటి వాళ్ళు కొంతమంది ఏజ్డ్ వాళ్ళు కనబడుతుంటే అరే ఇదంతా మనదే అని మేము కూడా ఫోన్ చేస్తున్నాం. ఇక్కడ